అన్ఫార్చునేట్లీ మనం సొసైటీలో చాలా సీరియస్ డబుల్ స్టాండర్డ్ని చూడొచ్చు. ఒక పాస్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే కొందరు విమర్శకులు వచ్చేసి, మీ దేవుడు ఏమైపోయాడు, మీ దేవుడు స్వస్థపరచలేదా, మీరు స్వస్థత ప్రార్థనలు కూడా చేస్తారు కదా, మరి అలాంటప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లు మీకు ఎందుకు అని ఎగతాళి చేయడం మనం చూడొచ్చు. అదే క్వశ్చన్ మీరు ఫాలో అయ్యే బాబాలను, స్వామీజీలను, యోగులను అడుగుతారా? ఉదాహరణకు మధ్యప్రదేశ్లోని ఈ వ్యక్తిని తీసుకోండి. ఇతను సభల్లో ప్రజల మనస్సులో ఉన్నటువంటి విషయాలను కూడా ఫిగర్ అవుట్ చేయగలడని, రోగాలను మంత్రదండంతో స్వస్థపరచగలడు అని క్లెయిమ్ చేస్తాడు. చూడండి మరో వ్యక్తి. अब कहाँ दर्द हो रहा है? बीच में। आप बताना। आप बताएं। मुझे दर्द हो रहा है बिल्कुल नहीं हो रहा, मैं प्रमाण देकर कहता हूँ। देखिए बिल्कुल कहीं भी दर्द नहीं हो रहा है। వాళ్ళ సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి గొప్పగా మాట్లాడతారు కానీ ఇదే పేరున్న స్వామీజీలు, గురువులు, యోగులు, పీఠాధిపతులు వాళ్లకు సీరియస్ హార్ట్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? ఏదైనా ఒక మతంలో అద్భుతం జరిగింది అని క్లెయిమ్ చేసినంత మాత్రాన ఆ మతం వాళ్ళు చేసే ప్రతి టీచింగ్ ట్రూ అయిపోదు. ప్రతి సూపర్ న్యాచురల్ ఫెనామినన్ దేవుడి నుండే రావాల్సిన అవసరం లేదు. రీసెంట్గా పాస్టర్ ఫ్రెడ్డి పాల్ గారు యాక్సిడెంట్ గురి కావడము, అలాగే వైఎస్ షర్మిల గారు అంటే బ్రదర్ అనిల్ కుమార్ గారి సతీమణి హెల్త్ ఇష్యూస్ కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకోవడం మనం చూసాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చాయి. ఇతరుల కోసం హీలింగ్ ప్రేయర్స్ చేసే వాళ్ళకి హాస్పిటల్స్ ఎందుకని, వాళ్లకు స్వస్థత వరం ఉంటే వాళ్ళను వాళ్ళు స్వస్థపరచుకోలేరా అని, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పే వాళ్ళు డాక్టర్ల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారని, అద్భుతాలే నిజమైతే సర్జరీలు ఎందుకని, ఇలాగా కొందరు ఎగతాళి చేయడం మనం చూసాం. యేసుక్రీస్తు మాత్రమే సోర్స్, సేవకుడు ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. దేవుని సేవకులకు సిక్నెస్ కానీ వీక్నెస్ కానీ రావడం బైబుల్లో కొత్త విషయమేం కాదు. ఎలీషా ప్రవక్త అద్భుతాలు చేశాడు కానీ వ్యాధితోనే మరణించాడు. ఇప్పుడు మరి ఎలీషా ఎవరు? ఒక సాధారణమైన వ్యక్తి ఏం కాదు కదా. ఇక్కడ ఒక ఫండమెంటల్ థియోలాజికల్ మిస్టేక్ జరుగుతుంది. కొంతమంది దేవుని యొక్క సూపర్ న్యాచురల్ యాక్టివిటీని కేవలం మిరకిల్ అనే ఒక కేటగిరీలో మాత్రమే చూస్తారు. మనకు బైక్ ఉన్నా సరే ప్రభువా నన్ను టెలిపోర్ట్ చెయ్యి అని ప్రార్థిస్తామా, లేదా మనం బైక్ తీసుకొని మనం వెళ్లాల్సిన డెస్టినేషన్కి వెళ్తామా? అద్భుతాలను నమ్మినంత మాత్రాన మెడిసిన్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చేంత వరకు మాత్రమే వాళ్లకు దేవుడు మన్నా కురిపించాడు. ఒక్కసారి కనానులో అడుగుపెట్టిన తర్వాత మన్నా కురవడం ఆగిపోయింది. ఆయనకు యాక్సిడెంట్ జరిగినంత మాత్రాన దేవుడు ఆయన ద్వారా చేసినటువంటి స్వస్థతలన్నీ కూడా ఫాల్స్ అయిపోవు. ఒక ఆంకాలజిస్ట్కి క్యాన్సర్ వస్తే ఆంకాలజీ మొత్తం స్కామ్ అనలేం కదా. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. రీసెంట్గా పాస్టర్ ఫ్రెడ్డి పాల్ గారు యాక్సిడెంట్కు గురి కావడము, అలాగే వైఎస్ షర్మిల గారు అంటే బ్రదర్ అనిల్ కుమార్ గారి సతీమణి హెల్త్ ఇష్యూస్ కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకోవడం మనం చూసాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చాయి. ఇతరుల కోసం హీలింగ్ ప్రేయర్స్ చేసే వాళ్ళకి హాస్పిటల్స్ ఎందుకని, వాళ్లకు స్వస్థత వరం ఉంటే వాళ్ళను వాళ్ళు స్వస్థపరచుకోలేరా అని, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పే వాళ్ళు డాక్టర్ల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారని, అద్భుతాలే నిజమైతే సర్జరీలు ఎందుకని, ఇలాగా కొందరు ఎగతాళి చేయడం మనం చూసాం. మొదట ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఒక క్రిస్టియన్ మినిస్టర్ అంటే క్రైస్తవ పరిచర్య చేసేటువంటి వ్యక్తి హాస్పిటల్కి వెళ్లడం వల్ల అతడు ప్రకటించేటువంటి దేవుని స్వస్థత అబద్ధమైపోతుంది. ఒక పాస్టర్కి యాక్సిడెంట్ అవడం వల్ల దేవుని యొక్క శక్తి తగ్గిపోయింది అని కాదు. ఒక పాస్టర్ ఫ్యామిలీలో ఒకరికి సర్జరీ అవసరం రావడం వల్ల క్రిస్టియానిటీ ఓడిపోయిందని కాదు. హీలింగ్ గిఫ్ట్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా హాస్పిటల్కి వెళ్ళకూడదు అని స్క్రిప్చర్లో లేదు. హీలింగ్ గిఫ్ట్ అంటే మనిషి చేతుల్లో ఉండేటువంటి సూపర్ పవర్ ఏం కాదు. మొదట స్వస్థత వరం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు పరిశుద్ధాత్మ వరాల గురించి మాట్లాడుతూ వాటిని మనిషి తన ఇష్టానుసారంగా ఆపరేట్ చేసేటువంటి పర్సనల్ పవర్ లాగా చెప్పలేదు. అక్కడ ప్రైమరీ ప్రిన్సిపల్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆయన చిత్తానుసారంగా ఈ వరాలను పంచిపెడతాడు. అంటే స్వస్థత పరిచర్య చేసే వ్యక్తి దేవుడని కాదు. ఒక పాస్టర్ దేవుడు కాదు, ఇవాంజలిస్ట్ దేవుడు కాదు, అపోస్తలుడు కూడా దేవుడు కాదు. వాళ్ళు దేవుని చేతిలో కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. ఒక వ్యక్తి ద్వారా దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు అని చెప్పడం ఆ వ్యక్తికి ఇప్పుడు దేవుని శక్తి మీద అబ్సల్యూట్ కంట్రోల్ వచ్చింది అని చెప్పడం కాదు. నాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది అన్నంత మాత్రాన నేను ఎవరినైనా ఏ టైంలోనైనా ఏ లొకేషన్లో అయినా హీల్ చేస్తాను అని ఒకవేళ ఎవరైనా అంటే అది బిబ్లికల్ పొజిషన్ ఏమాత్రం కూడా కాదు. హీలింగ్ గిఫ్ట్ అంటే గాడ్ వర్కింగ్ త్రూ ఎ పర్సన్ అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ విల్. అది హ్యూమన్ ఓనర్షిప్ ఆఫ్ డివైన్ పవర్ కాదు. అదేంటంటే డివైన్ గ్రేస్ ఆపరేటింగ్ త్రూ హ్యూమన్ వెసల్. అంటే దేవుని యొక్క అతీతమైనటువంటి శక్తి ఆయన కృప మూలంగా మనిషి ద్వారా పనిచేయడము. యేసుక్రీస్తు మాత్రమే సోర్స్, సేవకుడు ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అలాగని చెప్పి పరిశుద్ధాత్ముడు ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి మాత్రమే వరాలిస్తాడు కాబట్టి మన ప్రమేయం ఏమీ ఉండదు అని కాదు. ఆత్మవరాలని ఆశతో ఆపేక్షించండి అని పౌలు గారు అన్నారు. అంటే ఒక పరిచారకుడు ఏ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేస్తాడో దేవుడు ఆ ఏరియాలో ఆ వ్యక్తిని వాడుకుంటాడు. అపోస్తలుల కార్యాల్లో
పేతురు గారి ద్వారా ఒక కుంటివాడు స్వస్థత పొందినప్పుడు ప్రజలు ఆశ్చర్యంగా పేతురు యోహాన్ల వైపు చూశారు. అప్పుడు పేతురు గారు ఒక అమేజింగ్ రెస్పాన్స్ ఇస్తారు. ఆయన ఏమంటారంటే, మా సొంత శక్తి చేత గాని భక్తి చేత గాని వీడిని ఏదో మేము స్వస్థపరిచినట్లుగా మీరు మా వైపు ఎందుకు చూస్తున్నారు అని వాళ్ళ ఫోకస్ ని తనపై నుండి క్రీస్తు వైపుకు మరలించాడు. ఇదే బిబ్లికల్ హీలింగ్ మినిస్ట్రీ యొక్క ఫౌండేషన్. హీలింగ్ మినిస్టర్ అనే వ్యక్తి సోర్స్ ఆఫ్ పవర్ కాదు, వాళ్ళు అలా క్లెయిమ్ కూడా చేయరు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సోర్స్. పరిచారకుడు ఒక వెసల్ మాత్రమే. కాబట్టి ఒక వెసల్కి సిక్నెస్ రావడం వల్ల సోర్స్ బలహీనపడ్డు. ఒక పాస్టర్కి యాక్సిడెంట్ జరిగింది అంటే జీసస్ క్రైస్ట్కి యాక్సిడెంట్ జరిగినట్లు కాదు. ఒక ఇవాంజలిస్ట్కి సర్జరీ అవసరమైంది అంటే పరిశుద్ధాత్ముడు పవర్లెస్ అయిపోయడం కాదు. మనిషిని దేవుడితో కన్ఫ్యూజ్ చేయడం వల్లే ఇలాంటి అబ్జెక్షన్స్ వస్తున్నాయి. దేవుని సేవకులకు సిక్నెస్ గాని వీక్నెస్ గాని రావడం బైబిల్లో కొత్త విషయమేం కాదు. ఎందుకంటే దేవుని సేవకులు కూడా ఆఫ్టర్ ఆల్ మార్టల్ హ్యూమన్ బీయింగ్సే, అంటే క్షయమైనటువంటి మానవులే. ఇదేం ఫెయిత్లెస్నెస్ కాదు, ఇది ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి మార్టల్ కండిషన్. అలాగని చెప్పి దేవుని యొక్క స్వస్థతను దేవుని యొక్క ప్రొటెక్షన్ని కోరకూడదు అని కాదు. ఎలీషా ప్రవక్త అద్భుతాలు చేశాడు గాని వ్యాధితోనే మరణించాడు. రాజుల 2వ గ్రంథము 13-14లో ఎలీషా ప్రవక్త గురించి ఒక స్ట్రైకింగ్ స్టేట్మెంట్ కనబడుతుంది. ఎలీషా మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నట్లు బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మరి ఎలీషా ఎవరు? ఒక సాధారణమైన వ్యక్తి ఏం కాదు కదా. ఆయన పరిచర్యలో భయంకరమైనటువంటి అద్భుతాలు జరిగాయి. చనిపోయిన వాళ్లను బ్రతికించడం కూడా ఎలీషా ప్రవక్త యొక్క పరిచర్యలో మనం చూడొచ్చు. ఇంతటి గొప్ప ప్రవక్త మరి సిక్నెస్తో ఎందుకున్నాడు? అంటే ఆయన చేసినటువంటి మిరకల్స్ అన్ని కూడా ఫేక్ అనా? అబ్సల్యూట్లీ నాట్. ఎలీషా ప్రవక్త యొక్క దేవుడు పవర్లెస్ అనా? కాదు. ఎలీషా ప్రవక్తకు విశ్వాసం లేదా? అలాగని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి ద్వారా అద్భుతాలు చేయడము ఆ వ్యక్తి యొక్క మార్టల్ బాడీకి ఇమ్మోర్టాలిటీ వచ్చేసింది అనే అర్థం కాదు. ఇదే ప్రిన్సిపల్ నేటి పాస్టర్స్కి కూడా వర్తిస్తుంది. అలాగని సిక్నెస్ లేని లైఫ్ని మనం దేవుడి దగ్గర అడగొద్దు అని కూడా కాదు. ట్రై టు బ్యాలెన్స్ దిస్. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో గాని మనం చూస్తే, త్రోఫీము రోగిగా ఉన్నాడు. పౌలు గారు అయినప్పటికీ ఆ త్రోఫీమును రోగిగా ఉన్న స్థితిలోనే మిలేతు అనే ప్రాంతంలో విడిచిపెట్టాడు అని చెప్పాడు. పౌలు గారి మినిస్ట్రీలో అసాధారణమైనటువంటి అద్భుతాలు జరిగాయి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయాన్ని గని మనం చూస్తే, దేవుడు పౌలు గారి ద్వారా విశేషమైనటువంటి అద్భుతాలు చేశాడు. అయినా త్రోఫీము అనారోగ్యంతో ఉన్నప్పుడు మరి పౌలు గారు ఎందుకు వెంటనే ఒక స్వస్థత అద్భుతాన్ని చేసి అతన్ని స్వస్థపరచలేదు? దానికి బైబిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు. కాబట్టి మనం కూడా స్పెక్యులేషన్ చేయకపోవడం మంచిది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్. అదేంటంటే, అపోస్టోలిక్ హీలింగ్ మినిస్ట్రీ ఉన్నప్పటికీ ఎవ్రీ బిలీవర్ వాజ్ నాట్ ఇన్స్టెంట్లీ హీల్డ్ ఫ్రమ్ ఎవ్రీ సిక్నెస్. అంటే బిబ్లికల్ క్రిస్టియానిటీలో డివైన్ హీలింగ్ ఉంది, కానీ ఆటోమేటిక్ హీలింగ్ అనేటువంటి డాక్టర్ మాత్రం లేదు. దేవుని గొప్ప సేవకుడైనటువంటి పౌలు గారు కూడా తనకున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి బలహీనత తొలగిపోవాలి అని ప్రార్థించాడు. అయినప్పటికీ దేవుడు పౌలు గారు కోరిన విధంగా వెంటనే దాన్ని తొలగించలేదు. అంటే మనం చేసేటువంటి ప్రార్థనకి జవాబు మనం కోరుకున్న ఫార్మాట్లోనే రావాల్సిన అవసరత లేదు. తిమోతి గారు తరచుగా కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పౌలు గారు అతనికి ప్రాక్టికల్ రెమెడీ గురించి సూచిస్తారు. అయితే ఇక్కడ పౌలు గారు ప్రాక్టికల్ రెమెడీని తిమోతి గారికి సజెస్ట్ చేశారు కాబట్టి పౌలు గారికి అద్భుతాల మీద నమ్మకం లేదు అనా? కాదు. హీలింగ్ మీద నమ్మకం లేదా అంటే ఉంది. ప్రార్థన మీద నమ్మకం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మరి అలాంటప్పుడు ప్రాక్టికల్ రెమెడీ ఎందుకు చెప్పాడు? ఎందుకంటే విశ్వాసము అలాగే ప్రాక్టికల్ ట్రీట్మెంట్ అనేవి ఒకదానికొకటి ఎనిమీస్ కావు. ప్రార్థన చేసేవాళ్ళు మెడిసిన్ కూడా తీసుకోవాలి కూడా. దేవునిలో నమ్మకం ఉంచేవాళ్ళు డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు, చేయాలి కూడా. అద్భుతాలను నమ్మేవాళ్ళు ఆపరేషన్లు కూడా చేయించుకోవచ్చు. ఇందులో ఎలాంటి బిబ్లికల్ కాంట్రడిక్షన్ లేదు. లేకపోతే వన్ మోర్ థింగ్ ఏంటంటే, కాంటెంపరీ క్రిస్టియన్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక సీరియస్ ప్రాబ్లం అదేంటంటే, రేర్గా అక్కడక్కడ కొందరు ఇన్సులిన్ అవసరం లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటే దేవుణ్ణి నువ్వు నమ్మనట్లే అన్నట్లుగా, అలాగే రిపోర్టులను నమ్మకూడదు, విశ్వాసం ఉంటే చాలు హాస్పిటల్ అవసరం లేదు అన్నట్లుగా కొందరు అక్కడక్కడ చాలా రేర్గా ఇలాంటి సజెషన్లు చేయడం మనం చూడొచ్చు. ఇలాంటి టీచింగ్స్ థియోలాజికల్గా ప్రాబ్లమాటిక్ మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రాణాలకు కూడా ప్రమాదకరమైనవి కావచ్చు. బైబిల్ ఎక్కడ కూడా విశ్వాసులను మెడికల్ ట్రీట్మెంట్ రిజెక్ట్ చేయమని కమాండ్ చేయదు. అందుకే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ట్రీట్మెంట్ని ఆపేయండి అని ఒక పాస్టర్ చెప్పడము స్పిరిచువల్ అథారిటీ కిందికి రాదు. కానీ దురదృష్టవశాత్తు అక్కడక్కడ కొందరు మెడికేషన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేయడము, ట్రీట్మెంట్ అవసరం లేదు, నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచుకోవాలి అని చెప్పడము, ఇలాంటి అక్కడక్కడ జరుగుతున్నాయి. ఒక బిలీవర్కి క్యాన్సర్ ఉంది అనుకుందాం, డాక్టర్స్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇచ్చారు, ఫ్యామిలీకి కూడా ట్రీట్మెంట్ని ఎఫోర్డ్ చేసే ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంది. ఆ విశ్వాసి ప్రార్థిస్తున్నాడు, అలాగే సంఘం కూడా ప్రార్థిస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి నిజంగా దేవుణ్ణి నమ్మితే కీమోథెరపీ అవసరం లేదు అని చెప్పడము
ఫెయిత్ కాదు. అది బైబిల్ చెప్పనటువంటి ఒక టెస్ట్‌ని ఆ విశ్వాసి మీద ఇంపోజ్ చేయడం అవుతుంది. దేవుడు అద్భుతం ద్వారా మాత్రమే పనిచేయాలని మనం ఎందుకు నిర్ణయించాలి? ఇక్కడ ఒక ఫండమెంటల్ థియాలాజికల్ మిస్టేక్ జరుగుతుంది. కొంతమంది దేవుని యొక్క సూపర్ న్యాచురల్ యాక్టివిటీని కేవలం మిరకిల్ అనే ఒక కేటగరీలో మాత్రమే చూస్తారు. కానీ దేవుని యొక్క ప్రొవిడెన్స్ కూడా దేవుని కార్యమే అవుతుంది. ఒక అద్భుతంలో దేవుడు ఏం చేయొచ్చంటే, ఒక నార్మల్‌గా జరుగుతున్నటువంటి ప్రొసీజర్‌ని ట్రాన్సెండ్ చేసి ఆయన పని చేయొచ్చు. మరికొన్ని సందర్భాల్లో దేవుడు సాధారణమైనటువంటి మాధ్యమాల ద్వారా కూడా పనిచేయొచ్చు. రెండింటిలోనూ గాడ్ ఈజ్ అల్టిమేట్లీ ద గివర్ ఆఫ్ లైఫ్. ఒక పేషెంట్ కోసం ప్రార్థించి వెంటనే ఒకవేళ ట్యూమర్ డిసపియర్ అయిందనుకోండి, మనం ప్రైజ్ గాడ్ అంటాం. కానీ అదే పేషెంట్‌కి ఒక స్కిల్డ్ సర్జన్ ద్వారా సర్జరీ జరిగి ఆ సర్జరీ సక్సెస్ అవుతే కూడా మనం ప్రైజ్ గాడ్ అనే అనాలి. దాట్ ఈస్ క్రిస్టియన్ ఫెయిత్. ఎందుకంటే ఆ సర్జన్‌కి ఇంటెలిజెన్స్ ఎవరిచ్చారు? మనిషి యొక్క బ్రెయిన్ ఎవరు సృష్టించారు? నేచర్‌లోని ప్రిన్సిపల్స్‌ని డిస్కవర్ చేసే కెపాసిటీ ఎవరిచ్చారు? మెడికల్ సైన్స్ డెవలప్ అయ్యేలాగా హ్యూమన్స్‌కి ఆ రేషనల్ ఎబిలిటీ ఎవరిచ్చారు? మెడిసిన్ పనిచేసేటువంటి ఆ బయాలజికల్ సిస్టమ్స్‌ని ఎవరు సృష్టించారు? శరీరానికి వూండ్ హీలింగ్ మెకానిజం ఎవరిచ్చారు? క్రిస్టియన్ వరల్డ్ వ్యూలో ఈ సృష్టి కూడా, అంటే ఈ నేచర్ కూడా దేవుడు సృష్టించిందే. సైన్స్ కూడా ఏంటంటే దేవుడు సృష్టించినటువంటి యూనివర్స్‌ని స్టడీ చేయడం. కాబట్టి మెడిసిన్‌ని దేవునికి వ్యతిరేకంగా నిలబెట్టడం అనేది అబ్సల్యూట్లీ అన్నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బైక్ ఉందనుకోండి. మనకు బైక్ ఉన్నా సరే ప్రభువా నన్ను టెలిపోర్ట్ చెయ్యి అని ప్రార్థిస్తామా? లేదా మనం బైక్ తీసుకొని మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కి వెళ్తామా? ఆబ్వియస్లీ మనం విల్ యూజ్ ద బైక్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ తీసుకుందాం. మీరు చర్చ్‌కి వెళ్ళాలి. చర్చ్ మీ ఇంటి నుండి ఒక 10 కిలోమీటర్స్ ఉందనుకుందాం. మీ దగ్గర బైక్ ఉంది, అందులో పెట్రోల్ ఉంది, మీకు డ్రైవింగ్ కూడా వచ్చు, మీకు లైసెన్స్ కూడా ఉంది, రోడ్డు కూడా ప్రాపర్‌గా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? బైక్ పక్కన పెట్టేసి మోకాళ్ళ ప్రార్థన చేసి, ప్రభువా ఎట్టి పరిస్థితుల్లో నేను బైక్ వాడను, నన్ను సూపర్ న్యాచురల్‌గా టెలిపోర్ట్ చేసి నన్ను చర్చికి తీసుకెళ్ళు అని ప్రార్థిస్తారా? అంటే టెలిపోర్టేషన్ అంటే ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవ్వడం అన్నమాట. అలాంటిదేమైనా చెయ్యి అని దేవుడిని ప్రార్థిస్తారా? అలా ఏం ప్రార్థించరు. ఎందుకు? దేవుడేమైనా టెలిపోర్ట్ చేయలేడనా? ఆయన చేయగలడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు విషయంలో ఇలాంటి సంఘటన జరగడం మనం చూడొచ్చు. కానీ దేవుడు ఒక ఎక్స్ట్రాఆర్డినరీ మిరకిల్ చేయగలడు అనేటువంటి కారణంతో ప్రతిరోజు అవైలబుల్‌గా ఉన్నటువంటి రిసోర్సెస్‌ని రిజెక్ట్ చేయడం ఫెయిత్ కాదు. దేవుడు మనకు బైక్ ఇచ్చాడు, రోడ్ ఇచ్చాడు, ఫ్యూయల్ కొనుక్కోవడానికి డబ్బులిచ్చాడు, డ్రైవ్ చేయడానికి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి మనం దాన్ని వాడాలి. అలాగే దేవుడు అనారోగ్యం విషయంలో కూడా అద్భుతం చేయగలడు. కానీ మనకు డాక్టర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, మెడిసిన్ ఉంది, సర్జరీస్ ఉన్నాయి, ఇన్స్యూరెన్స్ కూడా ఉండొచ్చు, ట్రీట్మెంట్ అఫోర్డ్ చేసేటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ కూడా దేవుడు మనకిచ్చిండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేదు, దేవుడు ఖచ్చితంగా నన్ను అద్భుత రీతిగానే స్వస్థపరచాలి అనడానికి బిబ్లికల్ బేస్ ఏమాత్రం కూడా లేదు. అది ఫెయిత్ కంటే కూడా చాలా సందర్భాల్లో మన ఓన్ అజంప్షన్‌గా మారొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరుస్తాడు అని నమ్మడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు గానీ, ఆయన ప్రొవైడ్ చేసినటువంటి న్యాచురల్ రిసోర్సెస్‌ని తృణీకరించడం మాత్రం అవసరం లేదు. ఇక్కడ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది మనం అద్భుతాలను అడగకూడదని కాదు, డివైన్ హీలింగ్ ఇప్పుడు జరగదు అని కూడా కాదు, డాక్టర్స్‌ని మాత్రమే నమ్మండి అని అస్సలు కాదు. చర్చ్ సిక్ పీపుల్ కోసం ప్రార్థించాలి. స్వస్థత వరాలను మనము తృణీకరించాల్సిన అవసరం లేదు. అద్భుతాలను మనం ఎగతాళి చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ అదే టైంలో అద్భుతాలను నమ్మినంత మాత్రాన మెడిసిన్‌ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి మధ్య అన్నెసెసరీ వార్ మనం క్రియేట్ చేయడం అంత సమంజసం కాదు. ప్రభువా నువ్వు అద్భుత రీతిగా నన్ను స్వస్థపరచగలుగుతావు, అదేవిధంగా నీవు నాకు అందుబాటులో ఉంచినటువంటి న్యాచురల్ మెడికల్ ప్రొసీజర్స్ ద్వారా కూడా నువ్వు స్వస్థపరచగలుగుతావు. ఏదేమైనా సరే నా స్వస్థతకు కారణం అల్టిమేట్‌గా నువ్వే అని గుర్తిస్తే చాలు. ఇది బలహీనమైనటువంటి విశ్వాసం ఏం కాదు. ఇది పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకున్నటువంటి ఒక మెచ్యూర్ ఫెయిత్ అనే చెప్పొచ్చు. ఇకపోతే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా దేవుడిచ్చినటువంటి ప్రొవిజనే. ఒక వ్యక్తికి అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్ అవసరం వచ్చింది అనుకుందాం. ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి. దేవుని కృప వల్ల ఆ వ్యక్తికి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంది, లేదా ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, లేదా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు, లేదా సేవింగ్స్ ఉన్నాయి అనుకుందాం. ఎక్సలెంట్ డాక్టర్స్ అవైలబుల్‌గా ఉన్నారు, అడ్వాన్స్ లెవెల్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు వాటన్నింటిది కూడా రిజెక్ట్ చేసి దేవుడు అద్భుత రీతిగా మాత్రమే నన్ను స్వస్థపరచాలి అనడమే గొప్ప విశ్వాసము అని బైబిల్ చెప్పట్లేదు. ఒకసారి మరో కోణంలో ఆలోచించండి. ఆ ఫైనాన్షియల్ ప్రొవిజన్ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కాదా? ఆ డాక్టర్కు ఉన్నటువంటి జ్ఞానం కూడా దేవుడిచ్చినటువంటి కామన్ గ్రేస్‌లో భాగం కాదా? ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చేంత వరకు మాత్రమే వాళ్లకు దేవుడు మన్నా కురిపించాడు. ఒక్కసారి కనానులో అడుగుపెట్టిన తర్వాత మన్నా కురవడం ఆగిపోయింది. ఎందుకు? ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి వాళ్ళు ఎంటర్ అయ్యారు.
ఇకపై అద్భుత రీతిగా వాళ్ళు పోషింపబడాల్సిన అవసరత లేదు కాబట్టి. గాడ్ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు బైపాస్ ఎ ప్రొవిజన్ దట్ హీ హాస్ ఆల్రెడీ ప్లేస్డ్ బిఫోర్ యూ జస్ట్ టు ప్రూవ్ హీ కెన్ పర్ఫార్మ్ ఎ మిరకల్. ఇక్కడ ఫెయిత్ థియాలజీలో ఒక ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఉంది. గాడ్ కెన్ హీల్ మీ మిరకులస్లీ, అంటే దేవుడు నన్ను అద్భుత రీతిగా స్వస్థపరుస్తాడు అనేది ఇది విశ్వాసమే, కానీ గాడ్ మస్ట్ హీల్ మీ సూపర్ న్యాచురలీ, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ వాంట్ హిమ్ టు. దాట్ ఈస్ నాట్ బిబ్లికల్ క్రిస్టియానిటీ. ఇందులో మొదటి స్టేట్మెంట్ వచ్చేసి దేవుని యొక్క పవర్ని కన్ఫెస్ చేస్తుంది. రెండో స్టేట్మెంట్ వచ్చేసి దేవుడిపైనే మన టర్మ్స్ ని ఒత్తిడి చేస్తుంది. దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో పడివేయబడ్డానికి ముందు వాళ్ళు మెయింటైన్ చేసినటువంటి యాటిట్యూడ్ ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాళ్ళని రక్షించగలడు అనేటువంటి పూర్తి నమ్మకం వాళ్ళకు ఉంది. అయినా సరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం దేవుడు చేయకపోయినా పర్వాలేదు అనేటువంటి యాటిట్యూడ్ వాళ్ళు మెయింటైన్ చేశారు. దాట్ ఈస్ రియల్ ఫెయిత్. Faith says God is able. Presumption says God must act according to my formula. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు సాతాను కూడా ఇదే లాజిక్ ని వాడాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు, దేవదూతలు నిన్ను కాపాడతారని రాయబడింది అనేటువంటి లాజిక్ ని వాడాడు. ఇక్కడ ఇష్యూ తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు ప్రభువారిని కాపాడే శక్తి ఉందా లేదా అనేది కాదు. ఖచ్చితంగా ఉంది. కానీ ఇష్యూ ఏంటంటే అవసరం లేని ప్రమాదంలో మనమే పడిపోయి దేవుడు సూపర్ న్యాచురల్ గా మనల్ని రెస్క్యూ చెయ్యాలి అని డిమాండ్ చేయొచ్చా? దానికి యేసుక్రీస్తు ప్రభువారి సమాధానం ఏంటంటే, నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు. దీన్ని మెడికల్ ట్రీట్మెంట్ కి ఎగ్జాక్ట్లీ 1-to-1 ప్యారలల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రిన్సిపల్ మాత్రం సేమ్. కాబట్టి ఈ లాజిక్ ప్రకారంగానే బైక్ నడుపుతూ హెల్మెట్ పెట్టుకోవడము, కార్ నడుపుతూ సీట్ బెల్ట్ పెట్టుకోవడము, ఇంటి డోర్కి లాక్ వేయడము, ఇన్సూరెన్స్ తీసుకోవడము, అలాగే మెడిసిన్ తీసుకోవడము, లేదా డాక్టర్ని కన్సల్ట్ చేయడము, అవసరమైనప్పుడు సర్జరీ చేయించుకోవడము, ఇదంతా కూడా ఫెయిత్లెస్నెస్ కాదు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించడము అవిశ్వాసము కాదు. దేవుడిచ్చినటువంటి రీసోర్సెస్ ని బాధ్యతగా ఉపయోగించడం కూడా విశ్వాసంలో భాగమే. ఇకపోతే హీలింగ్ కోసం ప్రార్థన చేసిన తర్వాత సిమ్టమ్స్ తగ్గిపోయాయి ఒకవేళ ఒక వ్యక్తి గుర్తిస్తే దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి, కానీ సీరియస్ మెడికల్ కండిషన్ ఉంటే ఫాలో అప్ టెస్ట్ చేయించుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు. క్యాన్సర్ ఉంది అని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉందనుకోండి, ప్రేయర్ చేశాం, తర్వాత స్కాన్స్ లో క్యాన్సర్ కనిపించలేదనుకోండి, డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారనుకోండి, అప్పుడు ఇది టెస్టిమనీని మరింత మీనింగ్ఫుల్ చేస్తుంది. ఇకపోతే ఒరిజినల్ ఇష్యూకి వస్తే, పాస్టర్ ఫ్రెడ్డీ పాల్ గారికి జరిగినటువంటి యాక్సిడెంటు ఆయన చేసినటువంటి హీలింగ్ మినిస్ట్రీకి రెఫ్యుటేషన్ కాదు. ఆయనకు యాక్సిడెంట్ జరిగినంత మాత్రాన దేవుడు ఆయన ద్వారా చేసినటువంటి స్వస్థతలన్నీ కూడా ఫాల్స్ అయిపోవు. ఒక కార్డియాలజిస్ట్కి హార్ట్ డిసీజ్ వస్తే కార్డియాలజీ మొత్తం ఫెయిల్ అయిపోయినట్లా? ఒక ఆంకాలజిస్ట్కి క్యాన్సర్ వస్తే ఆంకాలజీ మొత్తం స్కామ్ అనలేం కదా? ఒక పోలీస్ ఆఫీసర్ దొంగతనానికి బాధితుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఫాల్స్ అయిపోదు కదా? అలాగే ఒక పాస్టర్ యాక్సిడెంట్కి గురైనంత మాత్రాన డివైన్ హీలింగ్ అనేది ఫాల్స్ అయిపోదు. ఈ ఆర్గ్యుమెంట్ని మనం లాజికల్ ఫ్యాలసీ అని చెప్పొచ్చు. ఒక పాస్టర్ కూడా నిమిత్త మాత్రుడే, అతను కూడా ఒక ఫ్రాజైల్ హ్యూమన్ బాడీలోనే జీవిస్తున్నాడు. అలాగే వైఎస్ షర్మిల గారు సర్జరీ చేయించుకోవడము అసలు కాంట్రవర్సీ ఎందుకు కావాలి? ఒక క్రిస్టియన్ అయినంత మాత్రాన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళకూడదు అనేటువంటి లాజిక్ మనకు బైబిల్లో కనబడదు. ఒక క్రిస్టియన్ సర్జరీ చేయించుకోవచ్చు, అదే టైంలో దేవుణ్ణి కూడా నమ్మొచ్చు. సర్జరీ సక్సెస్ కావాలని ప్రార్థించవచ్చు, ఎట్ ద సేమ్ టైం హీలింగ్ జరగాలి అని కూడా ప్రార్థించవచ్చు. దిస్ ఇస్ నాట్ ఎ కాంట్రడిక్షన్. రిసీవింగ్ ఎ ట్రీట్మెంట్ అండ్ ట్రస్టింగ్ గాడ్ ఆర్ నాట్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్. అన్ఫార్చునేట్లీ మనం సొసైటీలో చాలా సీరియస్ డబుల్ స్టాండర్డ్ని చూడొచ్చు. ఒక పాస్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే కొందరు విమర్శకులు వచ్చేసి, మీ దేవుడు ఏమైపోయాడు, మీ దేవుడు స్వస్థపరచలేదా, మీరు స్వస్థత ప్రార్థనలు కూడా చేస్తారు కదా, మరి అలాంటప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లు మీకెందుకు అని ఎగతాళి చేయడం మనం చూడొచ్చు. అదే క్వశ్చన్ మీరు ఫాలో అయ్యే బాబాలను, స్వామీజీలను, యోగులను అడుగుతారా? అక్కడికి వచ్చేసరికి మాత్రమే ఎందుకు సైలెంట్ అయిపోతారు? ఉదాహరణకు మధ్యప్రదేశ్లోని ఈ వ్యక్తిని తీసుకోండి. ఇతను సభల్లో ప్రజల మనస్సులో ఉన్నటువంటి విషయాలను కూడా ఫిగర్అవుట్ చేయగలడని, రోగాలను మంత్రదండంతో స్వస్థపరచగలడు అని క్లెయిమ్ చేస్తాడు. ఈ వ్యక్తికి దేశవ్యాప్తంగా ట్రిమెండస్ పాపులారిటీ ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈ వ్యక్తిని కలిశారు. అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సెలబ్రిటీస్ కూడా ఈ వ్యక్తిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లుగా కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఇలాంటి వారి దగ్గర స్వస్థతలు జరుగుతున్నాయని లేదా ప్రవచనాలు చెప్తున్నారని చెప్తే మాత్రం ఇది మా ధర్మం గొప్పతనము అని చెప్తారు. వాళ్ళ సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి గొప్పగా మాట్లాడతారు, కానీ ఇదే పేరున్న స్వామీజీలు, గురువులు, యోగులు, పీఠాధిపతులు వాళ్లకు సీరియస్ హార్ట్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు?
క్యాన్సర్ గాని లేదా ఒక మేజర్ హెల్త్ కాంప్లికేషన్ గాని వస్తే ఏం చేస్తారు? వాళ్ళకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి గదా అని చెప్పి వాళ్ళ ఆశ్రమంలోనే మనం కూర్చుంటారా? కాదు గదా! అవసరమైతే ఏఐఐఎంఎస్ కానీ, మెదాంత లాంటి కొన్ని అడ్వాన్స్డ్ హాస్పిటల్స్‌కి వెళ్ళి స్పెషలిస్ట్ డాక్టర్‌లను కన్సల్ట్ చేస్తారు, టెస్టులు చేయించుకుంటారు, మంచి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అందులో ఎలాంటి పొరపాటు లేదు. ఇక్కడ వాళ్ళు హాస్పిటల్స్‌కి వెళ్ళడాన్ని మనం క్రిటిసైజ్ చేయట్లేదు. వెళ్ళాలి. అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మన క్వెషన్ ఏంటంటే ఒక స్వామీజీ, ఒక గురువు లేదా ఒక పీఠాధిపతి హాస్పిటల్‌కెళ్తే, స్వామీజీ మీ మిరకిల్ పవర్ ఏమైంది? మీ సూపర్ న్యాచురల్ పవర్ ఏమైంది? మీ దివ్య దృష్టి ఏమైంది? మీకు డాక్టర్స్ గాని, మెడిసిన్ గాని ఎందుకు అని అడుగుతున్నారా అంటే అడగరు. కానీ ఒక క్రిస్టియన్ పాస్టర్ హాస్పిటల్‌లో కనబడితే మాత్రం మీ దేవుడేమయ్యాడు? మీ ప్రార్థనలేమయ్యాయి? మీ హీలింగ్ అంతా కూడా స్కామ్ అంటూ కామెంట్లు మొదలవుతాయి. ఇదొక ప్యూర్ డబుల్ స్టాండర్డ్స్. ఒకే సిచ్యువేషన్‌కి 2 వేరే వేరే స్టాండర్డ్స్ అప్లై చేయడము ఇంటెలెక్చువల్ ఆనెస్టీ అనబడదు. ఇది ముందే మన మైండ్స్‌లో మనం ఏర్పరచుకున్నటువంటి బయాస్. అయితే ఇక్కడ క్రిస్టియన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని అర్థం చేసుకోవాలి. మిరకిల్స్ అనేవి సత్యానికి అల్టిమేట్ పరీక్ష కాదు. ఏదైనా ఒక మతంలో అద్భుతం జరిగింది అని క్లెయిమ్ చేసినంత మాత్రాన ఆ మతం వాళ్ళు చేసే ప్రతి టీచింగ్ ట్రూ అయిపోదు. ఇన్‌ఫాక్ట్ బైబిల్ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ మేనిఫెస్టేషన్ అనేది ఇతర చోట్ల కూడా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని డినై చేయదు. మోషే ప్రవక్త ఫరో ముందు అద్భుతాలు చేశాడు గాని, అదే టైంలో ఫరో ఆస్థానంలో ఉన్నటువంటి మాంత్రికులు కూడా వాళ్ళ సూపర్ న్యాచురల్ పవర్స్‌ని యూజ్ చేసి కొన్ని సూచక క్రియలను చేశారు. నిర్గమకాండము 7వ అధ్యాయంలో ఈ ఇన్సిడెంట్ మనం చూడొచ్చు. కాబట్టి బైబిల్ చాలా క్లియర్‌గా ఏం చెప్తుందంటే, ప్రతి సూపర్ న్యాచురల్ ఫెనామినన్ దేవుడి నుండే రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయంలో వార్నింగ్ కూడా ఇచ్చారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు లేచి గొప్ప సూచక క్రియలు, గొప్ప మహత్కార్యాలు చేసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా కొత్తగా క్రీస్తుని తెలుసుకున్న వాళ్లే సందిగ్ధంలో పడతారు తప్ప, క్రీస్తుతో కొంతకాలం నడిచిన వాళ్లకు ఇందులో ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. రిమెంబర్, మిరకిల్ అలోన్ ఇస్ నాట్ ద టెస్ట్ ఆఫ్ ట్రూత్. బైబిల్ ప్రకారం సాతాను కూడా వెలుగుదూత వేషం ధరించగలడు. కాబట్టి మనం ఒక టీచింగ్ ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అద్భుతం జరిగిందా అనే ఒక క్వశ్చన్ మాత్రమే అడగకూడదు. ఇది సత్యమా, ఇది దేవుని రెవల్యూషన్ కి కన్సిస్టెంట్ గా ఉందా అనే టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. క్రిస్టియానిటీ యొక్క సెంట్రల్ మెసేజ్ ఫిజికల్ హీలింగ్ మాత్రమే కాదు. క్రిస్టియానిటీ యొక్క సెంట్రల్ మెసేజ్ సాల్వేషన్, స్వస్థతలు, అద్భుతాలు, వీటన్నింటితో పాటు పాపములో ఉన్నటువంటి మనిషి పరిశుద్ధుడైన దేవుడితో ఎలా రీకన్సైల్ అవుతాడు, మనిషి పాపానికి క్షమాపణ ఎలా వస్తుంది, నిత్య జీవాన్ని ఎలా పొందుతాడు, మరణించిన తర్వాత మనిషి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కలిపే సువార్త యొక్క ఫండమెంటల్ మెసేజ్. చివరిగా క్రిస్టియన్స్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి మోకరీని చూసి మన విశ్వాసాన్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి క్రిటిసిజంకి మనం కోపంతో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సత్యాన్ని ప్రశాంతంగా, తార్కికంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. గాయపడినటువంటి దైవజనుల కోసం ప్రార్థిద్దాం. అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ తీసుకునేలా మనం ఎంకరేజ్ చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మన విశ్వాసాన్ని కేవలం అద్భుతాల మీద మాత్రమే బిల్డ్ చేసుకోకుండా, క్రీస్తునందు మనకు కనబడేటువంటి పరిశుద్ధత, ఆయన ద్వారా మనకు లభించేటువంటి పాప క్షమాపణ విషయంలో ఉంచాలి. అద్భుతాలు ఎలాగో జరుగుతాయి, స్వస్థతలు ఎలాగో జరుగుతాయి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. బట్ ది అల్టిమేట్ థింగ్ ఈజ్ అవర్ ఇటర్నల్ డెస్టినీ. మిరకిల్స్ ఉండొచ్చు, హీలింగ్ ఉండొచ్చు, సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. కానీ మనిషికి అత్యంత అవసరమైంది కేవలం ఫిజికల్ హీలింగ్ మాత్రమే కాదు. అది ఉంటుంది, అది ఖచ్చితంగా అవసరమే. కానీ మనిషికి అత్యవసరమైంది పాపక్షమాపణ, సాల్వేషన్, ఇటర్నల్ లైఫ్. ఇవి వాటిని మనకు అనుగ్రహించినటువంటి రక్షకుడు పరిశుద్ధంగా బ్రతికి సిలువలో మన కోసం మరణించి, మరణాన్ని జయించి 3వ రోజు తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.